హలో అండి, నా పేరు డాక్టర్ శ్రావ్య, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ప్రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్, సిఎన్ హాస్పిటల్, కర్నూలు. లేడీస్ అన్ని రంగాలలోనూ కూడా మగవాళ్ళతో ఈక్వల్ గా ఎడ్యుకేషన్ వైజ్ అండ్ జాబ్స్ వైజ్ అవనివ్వండి, కెరీర్ వైజ్ అవనివ్వండి, పాలిటిక్స్ లో కూడా అండ్ అన్నిట్లో కూడా మగవాళ్ళతో ఈక్వల్ గా ఈ కాలంలో ఉన్న ఇండియాలో ఎన్నో డెవలప్మెంట్ అవుతున్నా కూడా ఇంకా జనాలలో ఎక్కడో ఒక చోట మాకు ఆడపిల్ల వద్దు, మగబాబు కావాలి అనేది ఇంకా ఉందండి. ఆ స్టిగ్మా ఇంకా పోలేదండి. అన్ఫార్చునేట్లీ సో సాడ్ ఇది. ఇంకా మా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ లో మాకు అబ్బాయిని వేస్తారా అని కూడా అడుగుతున్నారు జనాలు. దిస్ ఇస్ సో సాడ్. అసలు దీని గురించి మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నానండి. ఇది చూద్దామని. ఫీమేల్స్ మేల్స్ అని కాకుండా లేడీస్ జెంట్స్ అని చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో లేడీస్ జెంట్స్, లేడీస్లో ఉండే క్రోమోసోమ్స్ వచ్చి XX, ఓకేనా? అండ్ జెంట్స్లో ఉండే క్రోమోసోమ్స్ వచ్చేసి XY, ఓకేనా? సో ఇప్పుడు మనకు ఒక బేబీ ఫామ్ అవ్వాలంటే లేడీలోంచి ఒక క్రోమోసోమ్ రావాలి, జెంట్లోంచి ఒక క్రోమోసోమ్ రావాలన్నమాట. సో లేడీలోంచి వచ్చే క్రోమోసోమ్ వచ్చి X. ఎప్పుడు వచ్చినా 2 Xలే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా X అనే క్రోమోసోమ్ మాత్రమే వస్తుంది. సో జెంట్స్లోంచి ఒక క్రోమోసోమ్ X వచ్చిందంటే ఇక్కడ X ఫామ్ అవుతుంది, ఓకేనా? సో ఇంకొకసారి X అండ్ ఇంకొకసారి Y ఇలా ఫామ్ అయితే ఇక్కడ XY ఫామ్ అవుతుంది. సో XX అంటే ఏంటి? సో లేడీ. సో ఇది బేబీ గర్ల్, సో అంటే అమ్మాయి అన్నమాట, పాప. సో ఇప్పుడు XY అంటే ఏంటి? బేబీ బాయ్, ఓకే? ఇది గర్ల్. సో ఇప్పుడు మనం ఎటు చూసుకున్నా కూడా మన క్రోమోజోమ్స్లో మనకి అమ్మాయికి వచ్చేసి XX ఉంటుంది, అబ్బాయిలకు వచ్చేసి XY ఉంటుంది. సో ఇప్పుడు మీరే ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు మనకి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫామ్ అవ్వడానికి ఎవరు రెస్పాన్సిబుల్? క్లియర్లీ జెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్. అంటే ఎందుకంటే జెంట్స్లోంచి XY రావాలి కాబట్టి XY అనే క్రోమోజోమ్ 2 ఉంటాయి. దీంట్లోంచి X వస్తే గర్ల్ వస్తుంది, దీంట్లోంచి Y వస్తే బాయ్ వస్తుంది. సో క్లియర్లీ జెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫామ్ అవ్వడానికి రెస్పాన్సిబుల్ వచ్చేసి జెంట్సే. అర్థమైందా? లేడీస్ ఏ రకంగాను, లేడీస్కి 2 Xలే ఉంటాయి. సో ఏ రకంగాను వాళ్ళు బేబీ జెండర్కి రెస్పాన్సిబుల్ కాదు, ఓకే? సో బేబీ జెండర్ ఫార్మేషన్లో రోల్ అనేది కంప్లీట్గా మేల్దే ఉంటుందండి. సో మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా, బేబీ జెండర్ అంటే బేబీ అబ్బాయో అమ్మాయో పుట్టాలి అంటే అది కంపల్సరీ ఒక జెంట్ నుంచి వచ్చే క్రోమోజోమ్స్లోనే ఉంటుంది. మగవారిలో ఉండే క్రోమోజోమ్స్ వల్లనే బేబీ జెండర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా బేబీ జెండర్ అనేది ఫిక్స్ అవుతుంది అనమాట. సో దీనికి కారణం ఆ లేడీ అనో, ఆ లేడీ ఫ్యామిలీ అనో, ఆ లేడీ ఇంకా 4 ఫ్యామిలీ అనో, అంటే వాళ్ళ మదర్కి అందరు ఆడపిల్లలు ఉన్నారని ఈ అమ్మాయికి అవుతున్నారనో, లేదా వాళ్ళ అమ్మమ్మకి అవుతున్నారని ఈ అమ్మాయికి అందరు అమ్మాయిలు అవుతున్నారనో ఇంకా బ్లేమ్ చేస్తున్నారండి సొసైటీలో. దిస్ ఈస్ వెరీ సాడ్. బేబీ జెండర్ ఫార్మేషన్ లో అబ్బాయిదే రోల్ అనేది ఉంటుంది. అంటే జెంట్స్ క్రోమోసోమ్స్ లోనే మెయిన్ పార్ట్ అనేది ఉంటుంది అనమాట. ఈ వీడియో ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసాకైనా కనీసం ఒక్కరో ఇద్దరో అన్నా మారి లేడీస్ ని మీ వల్లే అమ్మాయిలు పుడుతున్నారు, లేదా మీ అమ్మ వాళ్ళకి పుట్టారని ఇలా పుడుతున్నారు అనే ఇన్సల్ట్స్ తగ్గుతాయని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.